మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెనకటికి ఒక మనవడు తాతని ఒక ప్రశ్న వేశాడు. తాత పెళ్ళి చేసుకుంటావా అని. అప్పుడు ఆ తాత ఏమన్నాడు? నాకెవడు పిల్లనిస్తాడరా మనవడా అన్నాడు. అంతేగాని ఈ వయసులో పెళ్ళేంట్రా, వెధవా కుర్రకొంక, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావా అని మనవాడిని మందలించలేదు తాత. ఇది మనకి ఒక సామెతగా మిగిలిపోయింది కదా. అంటే వయసు చెప్పే మాట ఒకటి, మనసు చెప్పే మాట ఒకటి. కొందరు వయసుకి గౌరవిస్తారు, కొందరు మనసు చెప్పే మాటని మన్నించి ముందుకు పోతారు. సరే, ఇప్పుడు ఈ వయసు గొడవ ఏంటండి మూర్తి గారు అని మీరు అడగవచ్చు. విషయంలోకి వచ్చేద్దాం డైరెక్ట్గా. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమన్నాడు? 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఇక ఎవరైనా తమ పదవికి వీడ్కోలు చెప్పి గౌరవంగా తప్పుకుంటే వాళ్ళకి గౌరవం మిగులుతుంది, వాళ్ళు అధిష్ఠించిన పదవికి కూడా ఆ గౌరవం దక్కుతుంది, అందరూ కూడా చరిత్రలో వాళ్ళని గౌరవంగా గుర్తుపెట్టుకుంటారు. అంటే సరిగ్గా ఈ మాటలు ఆయన అనలేదు, కానీ ఆయన మాటల అంతరార్థం అది. అయితే ఆ అంతరార్థంలో ఇంకో అంతరార్థం ఉంది. అదేమిటయా అంటే, అది ఆయనకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి ఈ సందర్భంగా అన్నాడు. కానీ అసలైన అంతరార్థం లోపలి అంతరార్థం ఏమిటంటే, మోడీకి గురి పెట్టాడు ఈ బాణాన్ని ఆయన అని విషయం. సరే, మరి మోడీ గారు తమ వయసుని గౌరవిస్తారా అనేటటువంటిది ప్రశ్న. ఆయనకి ఎవరి మీద గౌరవం ఉండదు కదా అనేది కొంతమంది చైలోక్తులతో లేదా చమత్కారాలతో విమర్శలతో మాట్లాడవచ్చు. ఆయన ఏమంటారు, ఏం చేస్తారు అనేది తర్వాత చర్చిద్దాం. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. అదేమిటంటే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మన జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆయన జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన సందర్భంలో ఒక పెద్ద బాంబు పేల్చాడు ఎప్పుడో సంవత్సరం క్రితం. అది మీకు గుర్తుందో లేదో. 2025 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీకి 75 సంవత్సరాల వయసు నిండుతుంది. కాబట్టి ఆయన తమ పార్టీలో రాసుకున్న లేదా తమ పార్టీలో రాసుకున్నాము అని అనుకుంటున్న ఒక ఆదేశిక సూత్రం ఏమిటంటే 75 సంవత్సరాల తర్వాత తప్పుకోవాలి ఎవరైనా పదవి నుంచి అని. సో దాన్ని మన్నించి ఆయన తప్పుకుంటాడు. ఆయన తప్పుకొని ఎవరిని ప్రధానిని చేస్తాడు? అమిత్ షాని చేస్తాడా? లేకపోతే నితిన్ గడ్కరీ ఉన్నాడు అక్కడ, ఆయన చూస్తున్నాడు? కాదు, అమిత్ షా వర్సెస్ యోగి ఆదిత్యనాథ్. ఓ పెద్ద రచ్చ జరగవచ్చు అని చెప్పి ఆయన ఒక బాంబు పేలిస్తే అప్పట్లో అది పెద్ద వైరల్ అయ్యింది. మీకు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. సో ఇప్పుడు కాదు, అప్పుడే ఆయన డైరెక్ట్గా చెప్పాడు కేజ్రీవాల్. మోహన్ భాగవత్ ఇండైరెక్ట్గా ఒక ఇషారా మోడీ వైపు విసిరాడనమాట. ఇప్పుడు విషయానికి వద్దాం. సరే, మోడీ గారు మరి ఏం చేస్తారు? ఆయనకి 1950 సెప్టెంబర్ 17లో పుట్టాడు. ఇప్పుడు 2025 సెప్టెంబర్ 17కి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. 75 వసంతాలు పరిపూర్ణమవుతున్నాయి. సో పరిపూర్ణమైన రాజకీయ జీవితాన్ని కూడా అనుభవించాడు. ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు, మూడోసారి ప్రధానమంత్రిగా ఇప్పుడు. కాబట్టి ఇక చాలు అని ఆయన అనుకుంటాడా? లేక పార్టీ వాళ్ళు, మోడీ గారు మీరు 4వసారి కూడా ప్రధాని కావాలి అని అంటే అప్పుడు ఆయన ఏమనొచ్చు? ఆయన ఇంకెందుకయ్యా, ఇన్నిసార్లు పదవిలో ఉన్నాను కదా, ఇన్నేళ్లుగా పదవిలో ఉన్నాను కదా, 75 సంవత్సరాలు వచ్చేసినాయి, ఎవరికైనా యువకులకు అవకాశం ఇద్దాం సమర్థులకి అని అంటాడా? లేక మొట్టమొదటిలో మనం తాత మనవాళ్ళ జోక్ చెప్పుకున్నాం కదా, అది సూక్తిగా మారింది కదా తెలుగునాట. అలాగా ఈ ప్రజలు నన్ను
మరోసారి ఎన్నుకుంటారంటారా అని అంటాడా మోడీ? లేక ఇంకెందుకు, చాలా అయిపోయింది కదా, చరిత్ర ముగిసింది కదా, చాలాసార్లు నేను పదవిలో ఉన్నాను కదా అంటాడా అని. ఏది ఏమైనా ఇక్కడ మోడీ గారు తన వయసుని గౌరవిస్తాడా లేక తన మనసు చెప్పేటటువంటి మాటను గౌరవిస్తాడా అనేది ఒక ఊహ కానీ చర్చ కానీ మొత్తానికి వైరల్ అవుతుందండి. కొంతమంది అయితే ఆయన తప్పుకుంటే ఎవరు ప్రధాని కావచ్చు అనేటటువంటిది కూడా ఆలోచన దాకా వెళ్ళారు, ఊహాగానాల దాకా వెళ్ళారు. ఇక్కడ ప్రధాని అబ్బెబ్బెబ్బెబ్బే అట్లాంటివి ఏమి, ఒకవేళ రాజ్యాంగంలో రాసి ఉన్నా, వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో రాసి ఉన్నా వాటిని ఏమీ మన్నించడు. ఎందుకంటే గౌరవించడం, వయసును కాదు కదా, గౌరవించడం మోడీకి తెలియదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించడు, రాజ్యాంగ సంస్థలని గౌరవించడు. రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అంటే ఆ రాజ్యాంగ సంస్థలని రాజ్యాంగబద్ధంగా పని చేయించడం. కానీ రాజ్యాంగ సంస్థలని తన జేబు సంస్థలుగా మార్చుకున్నాడు. సో రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం లేదు. ఇక ప్రతిపక్షాలంటే అలా టపచ్చల్లరిగా కింద లెక్క, అసలు సమస్య లేదు. గౌరవం అనేటటువంటి మాట చాలా పెద్ద మాట ప్రతిపక్షాల విషయంలో. ప్రజలు అభిప్రాయాలు మనోభావాలు అసలు అదే ఆయనకి ఏమాత్రం లెక్కలోకి రావు. కాబట్టి వేటిని మన్నించినటువంటి ఒక మహానాయకుడు తన వయసును మాత్రం మన్నిస్తాడా, గౌరవిస్తాడా? మనసు మరోసారి ప్రధానిగా ఉండు అని చెప్పిందనుకోండి, దాన్నే గౌరవిస్తాడా? లేదు లేదు, ఇక చాలే, చాలా సంతృప్తికరమైనటువంటి రాజకీయ జీవితం నాది చాలు అని చెప్పి వయసుకు గౌరవిస్తాడా? వయసునే గౌరవిస్తే ఎవరికి తన పదవిని పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు? దీని మీదే పెద్దగా చర్చలు సాగుతున్నాయి. కానీ మిత్రులారా, సో ఆయనకు ఎవరి మీద గౌరవం లేదు కాబట్టి, ఏ సంస్థ మీద గౌరవం లేదు కాబట్టి, ఇది కూడా లేదు కాబట్టి అంటున్నది నేను కాదు, ప్రతిపక్షాలు అంటుంది. ఆయనకి రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగ సంస్థల మీద కానీ, ప్రతిపక్షాల మీద కానీ ఎవరికి గౌరవం లేదు. ఇది మోహన్ భగవత్ మాటో లేకపోతే ఇంకెవరి మాటో విని, లేదా వయసు చేసిన హెచ్చరికను విని ఆయన తల ఒగ్గుతారని చెప్పేసి మనం చెప్పలేమని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు అనమాట. మనం ఏమో ఏ పుట్టలో ఏ బాగుందో, బహుశా ఆయన వయసు మాట మన్నిస్తాడేమో, వయసు చేసే హెచ్చరిక మాట వింటాడేమో. మనసు ఏం చెప్పినా నువ్వు నిద్రపోవే మనసా, ఆగు, కాస్త రెస్ట్ తీసుకుందాం అని మనసుకు నచ్చ చెప్పి వయసుకు గౌరవం ఇచ్చి, అయ్యా ఒక సమర్థుడిని తీసుకొచ్చి పెట్టండి అంటాడేమో. కాకపోతే పెద్ద చిక్కు వస్తుందన్నమాట బీజేపీ వారికి. ఎందుకంటే మరి ఈయనలాగా డైరెక్ట్గా సాక్షాత్ భగవంతుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి కదా, మరి ఆయన్ని రీప్లేస్ చేయాలంటే ఎంత పెద్ద సమస్య ఆ పార్టీకి, చాలా పెద్ద సమస్య, అతిపెద్ద సమస్య. మరి ఈ సమస్యను పార్టీ ఎలా పరిష్కరించుకుంటుంది? ఒకవేళ వయసును గౌరవిస్తే చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఇంకా 2 నెలలు వేచి చూస్తే తెలిసిపోతుంది. అంటే 2025 సెప్టెంబర్ 17 ఆ రోజున నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. మరి వయసును గౌరవిస్తాడా, తన మనసును గౌరవిస్తారా, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటటువంటిది వేచి చూడాలి. కాలం ఎలాంటి తీర్పుని చెబుతుంది? కాలం మాట మోడీ వింటారా, లేదా మోడీ మాట కాలం వింటుందా? పెద్ద పహేలీ కదా ఇది. చూడాలి, ఎదురు చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.